హాయ్ మేడం. హాయ్ పున్నా. ఏం చేస్తున్నారు ఈరోజు? నువ్వు అడిగావు కదా ఈరోజు చికెన్ బిర్యానీ తినాలని. ఓ రెడీ చేస్తున్నాను. ఓకే, ఆల్మోస్ట్ అన్ని రెడీ చేసి పెట్టినట్టున్నారు ఇప్పటికే. అవును, అలా నువ్వు వస్తే లేట్ అయిపోద్ది కదా అని ఓకే ముందుగా అంతా రెడీ చేసి ఉంచాను. ఓకే, ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తారా ఫాస్ట్గా? ఓకే మేడం, ఇంగ్రీడియంట్స్ చెప్పారా నాకు ఒకసారి, బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నువ్వు చికెన్ బిర్యానీ అన్నావు కాబట్టి చికెన్, ఓకే, బాస్మతి రైస్, ఓకే, ఆనియన్స్, ఓకే, చిల్లీస్, ఓకే, జింజర్ గార్లిక్, ఓకే, పుదీనా, ఓకే, మసాలా, ఓకే, గరం మసాలా. ఓకే ఓకే మేడం, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ మనము బాస్మతి రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఓకే ఓకే, రైస్ నానబెట్టేసేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి మేడం? రైస్ నానబెట్టుకున్న తర్వాత మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఓకే ఇవి పేస్ట్ చేసుకుందాం. ఓకే, అంటే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు కదా, అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా ఓకే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు, ఓకే, టమాటా యూస్ చేయరా మేడం? గసగసాలు. ఓకే, అంటే ఎవరిష్టం వాళ్ళది. ఓకే, ఎప్పుడు మేడమ్స్ అడుగుతూ ఉంటారు మీరు మసాలాలు ఎలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పి. ఓ అల్లం వెల్లుల్లే కాకుండా అందులో ఆనియన్స్ ప్లస్ గసగసాలు, ఓకే, సోపు, నెక్స్ట్ మసాలాకు సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఓకే, ఇవన్నీ వేసుకుంటూ నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సోంపా మేడం. ఓకే, కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటే ఓకే, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఓకే మేడం, మసాలా ప్రిపేర్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఏంటి మేడం ప్రాసెస్? నీ కుక్కర్లో వండితే ఇష్టం అని చెప్పావన్నా, కుక్కర్లో వండుతున్నాను. ఓకే మేడం, ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఓకే, స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఆయిల్ కొంచెం పోసుకోవాలి, అంటే బిర్యానీకి సరిపడినంత. ఓకే, దానిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఓకే, కొంచెం యాలకులు దంచి పెట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, బిర్యానీ ఆకులు, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, ఫ్రై అవ్వాలా మేడం అవి? కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకే, ఓకే, మేడం అందరూ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటారు అనుకుంటా, మీరేంటి డైరెక్ట్గా వేసేస్తున్నారు? అది మనం దమ్ బిర్యానీ గట్రా చేసుకున్నప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం, ఇది దమ్ బిర్యానీ కాదు కదా. ఓకే, ఆనియన్ తొందరగా యాగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓ ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఓకే, ఒకసారి అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఓకే మేడం, చిన్న పసుపు కూడా వేసుకుందాం. ఓకే, అంటే చికెన్ మళ్ళా నీసు పంపది కొట్టకుండా ఉండడం కోసం ఓకే, పసుపు వేసుకుందాం. ఓకే, యాక్చువల్గా బిర్యానీ అంటే మళ్ళీ పసుపు కారం అలాంటివి వేసుకుంటే అదే ఓకే స్మెల్ వస్తుంది బిర్యానీ, అంతేగాని ఇది ఓన్లీ పచ్చిమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, మసాలా ఆ స్మెలే రావాలి బిర్యానీ అంటే. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఉల్లిపాయ వేగింది. ఓకే, కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకున్నాం. ఓకే, చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఓకే, ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఓకే మేడం, చాలా అవలేలుగా చేసేస్తున్నారు, బాగా అలవాటు అనుకుంటా మీకు. నాకు ఇష్టమైన ఫుడ్ ప్లస్ నాకు బాగా వచ్చేది చికెన్ బిర్యానీ. ఓకే, అందుకే మన మేడమ్స్ అందరూ కూడా, మన మేడమ్సే కాదు చాలా మంది, ఓకే, నేను ఎవరైనా ఇంటికి వెళ్ళా ఓకే నాతో వండించుకుని తింటారు. వాళ్ళు వండి పెట్టరు నాకు, ఓకే, నాతో వండించుకుని తింటారు. ఓ
చెప్పండి. చికెన్ బాగా వేగిన తర్వాత ఓకే, మనం తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉందిగా, ఓకే, అది వేసుకుందాం. ఓకే, అది ఇది కలిపి వేగిన తర్వాత ఓకే, అప్పుడు వాటర్ పోసుకుందాం. ఓకే. మసాలా ఎందుకంటే ముందు వేయలేదు, అడుగు అంటుకుపోద్దని నేను మసాలా వేయలేదు. ఓకే, అప్పుడు బాగా వేగిన తర్వాత ఓకే, వేసుకుందాం. స్మెల్ అయితే భలే వస్తుంది మేడం, చాలా. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. నువ్వు ఈరోజు తినేసే వెళ్తావు కదా. ఓకే, ఓకే. అయిపోయిందా మేడం, వేగిందా? చికెన్ మసాలా అన్నీ బాగా వేగింది. ఓకే, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఎంత క్వాంటిటీ మేడం, ఎంత వాటర్ పోసుకోవాలి? అంటే మన రైస్ బట్టి పోసుకుంటాం సున్నా. ఓకే, అంటే అందరూ ఏమంటారంటే ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అంటుంటారు కదా. ఓకే. మనం ఆర్డినరీగా ఇంట్లో వాడుకునే రైస్ అయితే 1కి 2.5 వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే. అదే బాస్మతి రైస్ అయితే ఇంకా తగ్గించుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే. రైస్ మనం నానబెట్టుకుంటాం కదా, సోప్ చేసుకుంటాం కదా, ఓకే. దాన్ని బట్టి కూడా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాటర్ సరిపోతాయా మేడం? లేదు, ఇంకా ఇప్పుడు ఇది మరిగిన తర్వాత ఒకసారి మనం ఇలాంటప్పుడు టేస్ట్ చూసుకోవాలి. ఓకే. సాల్ట్ కానీ ఓకే, కారం కానీ సరిపోతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కానీ కారం గట్ట వేసుకోకూడదు. ఓకే. సాల్ట్ సరిపోతే సాల్ట్ అది అడ్జస్ట్మెంట్ అది ఇప్పుడే చూసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం రైస్ ఇందాక సూప్ చేసుకుని రైస్ వేసుకుందాం. ఓకే మేడం. ఇప్పుడు ఎన్ని గ్లాసులకి ఎంత వాటర్ వేసారు మేడం? ఇవి నేను బాస్మతి రైస్ కదా నానబెట్టాను. ఓకే. అందుకని చెప్పేసి ఇంకా 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అంటే 1.5. ఓకే. మొత్తం 2 గ్లాసెస్ కాబట్టి 3.5 వేసారు. 3.5 వాటర్. ఓకే, ఓకే. ఎంత రైస్కి ఎన్ని వాటర్ వేసారు మేడం మీరు ఇప్పుడు? మనం ఇందాక సోప్ చేసుకుంది బాస్మతి రైస్ కాబట్టి ఓకే, నేను 2 గ్లాసెస్ రైస్ పెట్టాను, అందుకే 3.5 వేసుకున్నాను. అది కుక్కర్ కదా. ఓకే, ఓకే మేడం. బాయిల్ అయిపోయిందా మేడం? ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఇందాక సోప్ చేసుకున్న రైస్ మనం వేసుకుందాం. ఓకే. రైస్ వేసిన వెంటనే ఒకసారి కలపాలి, లేకపోతే అడుగంటుకుపోద్ది. ఓకే. రైస్ వేసిన వెంటనే ఒకసారి ఇలా కలుపుకొని ఓకే. మూత పెట్టుకునే ముందు కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. ఓకే. యాక్చువల్గా దించే ముందు వేసుకుంటారు మామూలుగా వండుకుంటే, మనం కుక్కర్ కాబట్టి ఓకే ముందుగానే వేసేస్తున్నాం. నెయ్యి, పుదీనా, కొత్తిమీర ఓకే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే మేడం. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మూత పెట్టేద్దాం. ఓకే. ఓకే మేడం, అయిపోయిందా బిర్యానీ? బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఒక్కసారి మనం చూద్దాం. వావ్, కొంచెం దగ్గర అయితే పొడి పొడిగా ఉంటుంది. ఓకే. మనం వెంటనే తీసేయడం వల్ల ఇలా ఉంది. ఓకే, కొంచెం చల్లారితే పొడి పొడిగా ఉంటుంది. ఓకే. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ మేడం, మీ టైం మాతో స్పెండ్ చేసినందుకు. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం.
చాలా బాగుంది మేడం, సూపర్ ఉంది. అన్ని బాగా కరెక్ట్గా సరిపోయినాయి, ఎక్కువ స్పైసీ లేకుండా. మసాలా అంతా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సుమన.